డబ్బున్న వయసుతో పాటు ఉచ్చనీచాలు కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ మన్మథరావు. లక్ష్మీ పూజ కానీ అతని ఆరాటం పట్టించుకునే ఆ పూజారి తీర్థ ప్రసాదాలంటూ మన్మథరావుని విసిగిస్తుంటాడు. పైగా తిరుమల ప్రసాదం లడ్డూ గురించి విచిత్రంగా వివరాలిస్తూ ఉంటాడు. అయితే మన్మథరావుకి ఇవేవి పట్టడం లేదు. అతను ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఎంగేజ్ చేసుకున్న అమ్మాయి వస్తుందా, ఆమెతో ఎంత తొందరగా మన్మథ సామ్రాజ్యంలో మునిగి తేలిదామా అని తెగ ఆరాటపడుతున్నాడు. కానీ ఆ పూజారి పీనుగ వదలడు సరికదా, మరిన్ని సాంప్రదాయ వివరణలతో చీడిపాకంలా అంటుకుపోతున్నాడు. ఇంతా చేసి వచ్చింది నిజమైన పూజారి కాదు, ఆ వేషంలో ఉన్న శివాజీ ఐపీఎస్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసిన వాళ్ళ చట్టానికి దొరక్కపోవచ్చు, కానీ శివాజీ నుండి తప్పించుకోవడం అలా. ఈ మన్మథరావు చట్టానికి దొరకని క్రిమినల్, డబ్బు పలుకుబడితో తప్పించుకుని తిరుగుతున్న కిలాడి. కట్టుదిట్టమైన గోండాల భద్రతా వలయంలో ఉన్న మన్మథరావుని డైరెక్ట్ గా అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఆ ఇంటి పూజారిగా వచ్చి అతని ఆట కట్టించాడు శివాజీ. చట్టపరంగా లొంగని మొండి ఘటాల్ని చాకచక్యంగా తనదైన శైలిలో శిక్షించడం అతని హాబీ. నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, శిక్షించబడాలి అన్నది అతని ధ్యేయం. ఈయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, వృత్తిపరంగా వెరీ సిన్సియర్. ఆ సిన్సియారిటీ కారణంగానే సాధారణ కానిస్టేబుల్ స్థాయి నుండి ఆఫీసర్ స్థాయికి ఎదిగాడు. అయితే వ్యక్తిగతంగా కాసంత రసికుడు. అలాగని విచ్చలవిడితనం లేదు. ఏదో యవనంలో ఉన్నప్పుడు పెళ్ళాం చెల్లెలు ముచ్చటపడిందని మరదల మెళ్ళలో 3 ముళ్ళు వేసి 2 ఏళ్ల పూజారి అనిపించుకున్నాడు. ఆ విషయం తెలిసిన పెద్ద భార్య పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అప్పుడప్పుడు కాస్తంత గొడవ చేస్తుంది. అతను తన పోలీసు ఇజంతో ఆమె నోరు మూయిస్తుంటాడు. ఇది ఎప్పుడూ ఉండే గొడవే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ కూడా దగ్గర పడింది. దాంతో ఈయనలో దిగులు, చిరాకు ఎక్కువయ్యాయి. పిల్ల పెళ్లి చేయాలి, కొడుకును ఒక దారికి తేవాలి. మొదటి దానికి డబ్బు, రెండో దానికి స్టామినా అవసరం. ఈ రిటైర్మెంట్ దశలో ఈ రెండూ సాధ్యపడటం జరిగే పనేనా? సమస్యలు ఎలా ఉన్నా సర్వీస్ ఉన్నన్నాళ్ళు డ్యూటీ చేయాలిగా. శ్రీరామనవమి ఉత్సవాలకు బందోబస్తు చేయాల్సిన డ్యూటీ పడింది. ఆ విషయం పెద్దవారికి చెప్పి ఓ వారం రోజుల పాటు ఇంటికి రావడం కుదరదని జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు. శ్రీరామనవమి ఉత్సవాల డ్యూటీ అనగానే తన చెల్లెలింటికి కాకుండా సరాసరి తన దగ్గరికే రావాలని ఆమె పట్టుపట్టింది. అప్పటికి తప్పించుకోవడం కోసం అలాగే వస్తానని చెప్పి డ్యూటీకి జారుకున్నాడు. రామ రామ అంటే చాలదా, శ్రీరామ రామ అంటే చాలదా, రామ రామ అంటే చాలదా, శ్రీరామ రామ అంటే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటే చాలదా.
రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన తిమిర తపుల అణగించే త్రోవ. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన తిమిర తపుల అణగించే త్రోవ. చిత్త శాంతి పొందగా చిదానందమందగా, చిత్త శాంతి పొందగా చిదానందమందగా, ఏ తపము చేయకయే ఏకాగ్ర సమాధినీయ. రామ రామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా. రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్, రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్. అశాంతియే అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది. అశాంతియే అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది. ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది, నాద బ్రహ్మ వంటిది. ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది, నాద బ్రహ్మ వంటిది. రామనామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటేనే చాలదా. రామ్ 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 సీతా రామ్ రామ్ రామ్, రామ రామ నమ్మితేనే కదా మోసం చేసేది. రేయ్ వాణ్ణి కట్టేయండిరా. రేయ్ మిమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదలండిరా. ఉషా, పారిపో, పారిపో. ఉషా, రేయ్ దుర్మార్గులా, వదలండిరా. ఉషా. నేను చెప్పానా, అందుకే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. ఉషా, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అదే ప్రాబ్లం అయితే నాట్ ఎట్ ఆల్.
కమాన్. సారీ మామ, కాస్త లేట్ అయింది. అవును మామ, కాస్త లేట్ అయింది. అన్ని ఏర్పాట్లు చేసాం. యాదగిరిగుట్లో కళ్యాణ మండపం కూడా బుక్ చేసాం. దండలు, పురోహితుడు, సాక్షులు, భోజనాలు, ముత్తైదువులు అన్ని రెడీ. పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరిగిపోద్ది. కాకపోతే లొకేషన్ చేంజ్. సర్లేరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, లేట్ అవుతుంది, బయలుదేరండి. ఉషా, వెళ్దామా? వద్దు రమణ, మనం వెళ్ళిపోదాం. పద వెళ్దాం. నువ్వు చెప్పిన ప్లేస్ కాదు, ఇంటికి. మామ, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏమీ కాకూడదని. పద వెళ్దాం. మామ, ఏంటో ఇది, అన్ని ఏర్పాట్లు చేసాక వెళ్ళిపోతారు. ఏమరా, ఏమైందో? సరే పద పోదాం. మిస్టర్ కామేష్, ఏట్రా ఏటా షౌటింగ్? నీ ఇల్లు కొందాం అనుకుంటున్నాను. ఏంటి? ఎంత కమ్ముతావు? ఏటి నువ్వు అనేది? నువ్వు నా ఇల్లు కొంటావా? యా. యాహూల్ తర్వాత అద్దె కట్టే దిక్కులేదు కానీ ఆ? ముందు అద్దె కట్టు, తర్వాత ఇల్లు కొందు గాని. ఓ, ఇల్లే కొందాం అనుకుంటుంటే ఈయనంటి చీప్ గా అద్దె గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చీప్ గానా? ఆ. సర్లే సర్లే, ఈ నెల నుంచి నెలకి అద్దె 500 పెంచుతున్నాను. 1000 రూపాయలు ఇస్తాను. నీకేమైనా అభ్యంతరమా? వెయ్యా? హాయ్ డార్లింగ్, ఎక్కడా పార్క్ లో ఉన్నావా? 5 మినిట్స్ లో వస్తున్నా. చూడు, నీ ఇంటి గురించి తర్వాత మాట్లాడతాను. అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకే బాయ్. ఏంటి ఏంటి మాట్లాడేది? కొంపతీసిడి లాటరీ అమ్మా. సే మిస్టర్ శివాజీ, సార్. నీ డ్యూటీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. జనరల్ గా చూస్తే డ్యూటీ పరంగా నువ్వు చాలా ఇండిసిప్లైన్డ్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్లోనూ నువ్వు 1 సంవత్సరం కూడా పనిచేయలేదు. ఏ ఒక్క కేసు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం డీల్ చేయలేదు. అలాగని నువ్వు ఇన్ఎఫిషియెంట్ కాదు. నీలో టాలెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది, సీనియారిటీ కూడా ఉంది. నీలో ఉన్న ఈ అసెట్స్ ని సరైన దిశలో ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నిన్ను క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ది కరెక్ట్ మూవ్ ఫర్ యూ. am I right? అనుకుంటాను సార్. వాట్? నా గురించి నేనే ఎలా అనుకుంటాను సార్? అందుకే క్రైమ్ డిపార్ట్మెంట్ లో నీకు సెక్షన్ అప్పగిస్తున్నాను. ట్విన్ సిటీస్ లో నానాటికి పెరిగిపోతున్న సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి అందరూ మన డిపార్ట్మెంట్ చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నారు. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అవేవి లెక్కలోకి రావటం లేదు. ఎందుకని? సార్, నేరాలు తగ్గినప్పుడే మన లెక్కలకి విలువ ఉంటుంది. నేరానికి శిక్షకి సమన్వయం లేనప్పుడు నేరస్తుల సంఖ్య తగ్గదు, నేరస్తులు భయపడ్డు. వాట్ డు యు మీన్? నేను ఫీల్ అయిందే చెబుతున్నాను సార్. నేరాలన్నింటిలోకి సెక్సువల్ క్రైమ్ చాలా డేంజర్. సెక్సువల్ క్రిమినల్స్ ని పనిష్ చేయగలం కానీ మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు కోసం దొంగతనం చేసేవాడికి బ్రతుకు తెరువు చూపిస్తే మారతాడు. అలాగే పగ తీర్చుకోవడం కోసం మర్డర్ చేసేవాడు శిక్షతో సంబంధం లేకుండానే చల్లబడతాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అంతవరకునే కాబట్టి. బట్ సెక్షువల్ నేరస్తులు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది వాడి నర్నాలా జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకు తగ్గట్టు వాడికి అవకాశాలు ఎక్కువే. యువర్ అనాలిసిస్ ఈస్ వెరీ వెరీ కరెక్ట్. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఐ హోప్ సాధ్యమైనంత త్వరలో రిజల్ట్ చూపుతావని ఆశిస్తున్నాను. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. గుడ్ లక్. అవును, ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? సారీ సార్, నాకు ఆ ప్రాబ్లం లేదు. నో ఫ్యామిలీ. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా? నేను కొన్ని రోజులైనా ఒకే చోట జాబ్ చేయగలను అన్న నమ్మకం నాకు కుదిరినప్పుడు. ఉంటాను సార్.
టిప్పు 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 సుందరి మంచి మాట చెప్పండి టిప్పు సుందరి. సారీరా, లేట్ అయింది. నీకు అలవాటేగా. ఇదిగో డబ్బు కావాలన్నావుగా, తీసుకో. ఆ, ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా నేను అడిగానా? ఆ, అంటే చెప్పాలి కదా. అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకేరా, నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. ఆ, చాలు చాలు చాలు, ఇప్పటికే లేట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఏయ్, నేను ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్తానంట. మరేం చేయమంటావు? నువ్వేమీ చేయక్కర్లేదు, అన్నీ నేనే చేస్తాను. ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని హెచ్ఐవికి మందు మనం కనిపెట్టాం. యు ఆర్ గ్రేట్. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఈ క్రెడిట్ మంది, మన స్టేట్ ది, మన కంట్రీది. Thank you very much. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. యు ఆర్ ఏ ఫస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎయిడ్స్ వ్యాధి నుంచి సేవ్ అయ్యావు. నీకేం భయం లేదు. మమ్మల్ని కొట్టొద్దు, మాకు భయం వేస్తుంది. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. నేను నా నోట్తో కట్లిప్తాను రా, ఇలా రా. మమ్మల్ని కొట్టొద్దు. మమ్మల్ని కొట్టొద్దు. నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతా. ఆరిపోనికి చూసిండ్రు చంపేస్తా. ఏంటి రంగి, ఏంటిది? మీరనుకోలేదు బాబు, నన్ను అనుకోలేదా? ఎవరిని అనుకున్నా? పొండి బాబు. ఆ కొంకరలు తిరగడం మానేసి ఎవరిని అనుకున్నావు చెప్పా. వెళ్ళి నీ పని చూసుకోపా. కాఫీ చాలా బాగుంది. వావ్, ఏంటి ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? నిన్ను చూస్తుంటే నాకొకటి గుర్తుకొస్తుంది. ఏంటి? మన పెళ్ళైన మొదటి రోజులు. చాలేదు, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకోండి. రే బలరాం, ఇట్రా. అనయ్య, ఏంట్రా వెళ్ళిపోతున్నావు? రొమాంటిక్ సీన్ జరుగుతుంది. అదే పెళ్లి పెటాకులు కానివ్వండి కదా. ఇలాంటి విషయాలు నాకేం తెలుసు? ఎలా అవుతాయిరా? మనం చూసిన పిల్లేమో వీడికి నచ్చదు, వీడు చూసిన పిల్లకేమో వీడు నచ్చడు. ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యాడు. నా అనుమానం జాతక ప్రభావం. ఏడ్చావులే, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ముగ్గురు బానే ఉన్నారన్నయ్య. మన తాత కొంచెం అటు ఇటుగా ఉంటారు. తాహద్దే ఉంది మరిది గారు, పిల్లాడి గుణగణాలు అవి కావాలి కానీ, లేకపోతే నా బతుకు కూడా నా కూతురు బతుకులా. హలో, ఏమైంది తమరికిప్పుడు? రంగి నాకు ఆపుతావా? ఆపేసేయ్. రేయ్, మన పురోహితుడి కబురు చేయి. కాస్త అమ్మాయి జాతకం అది చూపించాలి కదా. వెళ్ళొచ్చానన్నయ్య. ఆ. తన జాతకం చూపించుకోవడం కోసం వేరే ఊరు వెళ్ళాడట. రాగానే పంపిస్తానంది వాళ్ళ ఆవిడ. భగవంతుడి దయ వల్ల మన చిన్నారికి మంచి సంబంధం కుదిరితే అదే రోజు నీ పెళ్లి చేసేస్తామయ్యా. పాపం ఆ సిగ్గు చూడండి ఎంత లేతగా ఉందో, వయసు ముదిరినా. చాలా మంచి సంబంధం అండి. ఇక్కడ కూర్చున్నారు. ఓకే, మీరు 5 minutes ఇక్కడ ఉండాలి. ఏంటి అమితాబ్, ఈ బాస్ ఏడి? చాలా మంచి సంబంధం వచ్చింది. ఊరుకోండి, ఇంతకీ మా బాస్కి ఈ జన్మలో పెళ్ళవుతుందంటారా? భలే వారి అమ్మాయికి 40. 40? 40లా ఉండదండి, జస్ట్ 30-32 లానే ఉంటుంది. పెళ్ళైన 2 నెలలకే భర్త పోయాడు. అప్పటి నుంచి పాపం ఒంటరిగానే ఉంటుంది. అయితే ఓకే. నీకోసమే ఉంచాను, కానీ నిన్ననే పక్కింటి వాడితో లేచిపోయింది.
ఈ ముగ్గురు కుర్రాళ్ళ జాతకాల గోత్రాలతో సహా అర్జెంట్ గా డీటెయిల్స్ కావాలి. చిచ్చి ఇదేం బుద్ధి, అయినా చూసేవారికి బాగోదు. అమ్మాయిలు దొరకరు ఏంటి? మనోవేదన గురయ్యి సెక్స్ మార్పిడి చేయించుకున్నారా ఏంటి? చీచి అది కాదండి, మా బాస్ వాళ్ళ ఇంట్లో 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ఈ ముగ్గురు ప్రేమిస్తున్నారు. అందువల్ల రేపు మధ్యాహ్నం లోపల ఈ ముగ్గురు కుర్రాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. ఎందుకంటే రేపు జ్యోతిష్కుడు వస్తున్నాడు. అలాగేనండి, తప్పకుండా ఇస్తాను. థ్యాంక్స్ అండి, రేపు కలుస్తాను. మాటి మాటికి తెచ్చవకరా, ఒళ్ళంతా ఒకటే కంపరంగా ఉంది. నేను అందంగా తయారయ్యానని కుళ్ళుకొని చస్తున్నావురా నువ్వు. ఆహా, నీ వేషం నా కోసం కాదు. నాకు తెలుసులేరా, నేను ఈ వేషం వేసుకుంది అమ్మాయిల కోసం. ముందు వాళ్ళు నన్ను అమ్మాయి నన్ను నమ్మాలిగా. అందుకే నువ్వు మీద పడుతూ లేస్తూ నేను టెంప్ట్ చేస్తున్నాను రా. నన్ను టెంప్ట్ చేస్తే నీ కొరిగేదేంట్రా? ఆ ట్రైల్స్ ఏదో అమ్మాయిల మీద చూపించు. యూ సిల్లీ బాయ్. పిల్ల అదిరింది. ఓ ట్రైల్ వేస్తే పోలా? ఓ పాపా, సరిగ్గా ఎంత అందంగా ఉందో. సైకిల్ గారు ఎవరో ఇటు వస్తున్నారా? మనం ఏదో తప్పు టైంలో హ్యాపీగా సెటిల్ అవుదామని గెటప్ చేంజ్ చేసి అమ్మాయిల కోసం చేసి చేస్తుంటే ఈ సైకిల్ గారు ఎవరా? ఏమి అందం, నువ్వు అమ్మాయిని కొని ఆశపడుతున్నాడు. ట్రై చేయరాదో డౌట్ తీరిపోద్ది. నీ నవ్వంటే నాకిష్టం. చాలా ఫాస్ట్ గా పోయిరా. ఎంత అందంగా ఉన్నావు. నువ్వు ఉండరా బాబు. త్వరగా పోనీరా, త్వరగా పోనీ. నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళా సరే. వస్తున్నాడు రా, త్వరగా పోనీ. పేరు ఇదిగో మార్చరా. అబ్బాయి, అందమైన అమ్మాయిని తీసుకుని అంత స్పీడ్కి వెళ్తావేంటి? నీ వల్ల కాకపోతే చెప్పు, నేను తీసుకెళ్తా. సరే, నీ మొహం మందా? ఏయ్, ఏంట్రా నాలా ఒకటి సైడ్ కొడుతున్నావు? పిచ్చగా ఉందా? ఒరేయ్, నీకు అమ్మాయి కావాలరా? అరే నువ్వు గట్టిగా పట్టుకో, మరి పని చెప్తా. అయ్య బాబాయ్. హలో, ఎవరు? నేను రా శక్తిమాల్ని. డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా. ఈ రోజు ఏం చేశావు? అద్భుతమైన ఆపరేషన్. జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి, అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం. కేబుల్ కాదురా, ఫోల్, నోబుల్, ఏదో ఒక బుల్లు. నాకు ఇక్కడ దిల్ ఖరాబ్ అవుతుంది. కారణం చికెన్ గున్యా. చికెన్ గున్యానా? అంటే చికెన్ గున్యా పెట్టిందా? ఇదేం చెప్పురా? ఇంతకీ చికెన్ ఫారెనా నాటా? కోడి కాదన్నా, జనం జబ్బే. అంటే చికెన్ గున్యా అనాలరా, ఏదో ఒక గున్యా. దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టి ఇస్తారు. ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? టోల్స్ వస్తేనే నయం అవుతుందంట. అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్లో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్లో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను. నువ్వు అప్పుడు గవర్నమెంట్కి సబ్మిట్ చెయ్యి. అప్పుడు నీకు ఈ చామంతి శ్రీ, బంతి శ్రీ, ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అన్ని నీకే ఇచ్చేస్తారా? అదేలాగా బ్రదర్, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్సు, మిలిటరీ ఫోర్సు, నేవీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, ఇన్ని ఫోర్సుల సైన్యాలు వెళ్ళా అన్ని దోమలు పట్టుకోలేరు కదా. అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్సులో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా. అలా అన్నావు, థ్యాంక్స్. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం పోయింది. ఏమై వస్తుందిరా? కొంచెం కాఫీ పట్టుకురా. ఎక్కడరా? బయటికి. బయటికి అని తెలుసు, అదే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. ఏం అది ఇప్పుడు అంత అవసరమా? అబ్బబ్బా ఏంటండి ఇది? మీరిద్దరు తండ్రి కొడుకులా కనబట్లేదు, బద్ద శత్రువులా అనిపిస్తున్నారు. నువ్వు ఇలా నగేశ్వర బట్టి వీడు ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం కమ్ములిగిందండి? మునిగిందని కాదు నా బాధ, ముంచుతాడేమోనని. సర్లే, ముందు కాఫీ తాగండి. వాడు చూస్తే ఎలా, నువ్వు చూస్తే ఎలా?
ఉషా 9 అయింది ఇంకా లేగలేదు. ఉషా ఉషా ఏమైంది దీనికి? ఉషా ఏ ఉషా ఏంటే పిచ్చిగని పట్టిందా? మంచమంతా అట్టుడు తొలుతున్నావు. మమ్మీ అది సరే సర్లే, ఇదిగో కాఫీ తాగి రెడీ అవ్వు. అలాగే మమ్మీ. ఇంకా ఇక్కడ చదువుతున్నావేంటే? అవతల బోర్డు పనులున్నాయి, త్వరగా కానీ. పేపర్ చదివించాలే గాని కాఫీ తీసుకోండి. ఏమిటోయ్ పొద్దున్నే సనుగుడు మొదలెట్టావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించే? దేని గురించి ఏంటి? మన అమ్మాయి గురించి. అమ్మాయి గురించా? ఏమైంది? ఏమైందంటారేంటండి? దాని పెళ్లి గురించి ఏమి ఆలోచించరా? నీ మొహం, అప్పుడే దానికి పెళ్ళంటే? అది ఇంకా మీకు చిన్నపిల్ల కిందే కనిపిస్తుంది. దానికి పెళ్లిడొచ్చిందండి. చదివింది చాలు కానీ మా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దాం. మీ తమ్ముడికా? చిచి, ఏ మా తమ్ముడికి ఏం తక్కువ? తక్కువే లేదు, అన్నీ ఎక్కువే. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఉద్యోగం మంచిదే, కానీ మనిషే మంచివాడు కాదు. ఒట్టి పనికి మాలిన వ్యర్థవా. అదిగో ఆ మాటలే అనొద్దంటున్నాను. మీ కూతురు కాకపోతే మా తమ్ముడికి వేరే పిల్ల దొరకదా? అది పెళ్లి కదా. ఏం డాడీ, అమ్మ తమ్ముడు పెళ్లి అంటుంది. ఏం లేదమ్మా, మీ అమ్మ నీకు పెళ్లి చేయమంటుంది. అది వాళ్ళ తమ్ముడితోనంట. చూసారా, దానికి కూడా ఇష్టమే. ఏం మాట్లాడకుండా వెళ్తుంది. అది వెళ్ళింది ఇష్టంతో కాదు, ఇష్టం లేక. మీ తండ్రి కూతుళ్ళ ఇష్టాలతో నాకు పని లేదు. దాని పెళ్లి నేను చేస్తాను. అది నాకు కూతురే. సరే సరే, పెళ్లి తర్వాత చేద్దు గాని త్వరగా టిఫిన్ రెడీ చేయి, నాకు ఆఫీసుకి టైం అవుతుంది.
ఇప్పుడేనా? నీకు తెలుసు కదరా నా ఆలస్యానికి ఒక కారణం ఉంటుందని. ఈ రోజు ఏంటి? చందమామ లాంటి నీకోసం గులాబీ పూలు తెద్దామని పొద్దున్నే లేచి ముజాంజాహి మార్కెట్కి వెళ్ళాను. కానీ అక్కడ స్టాక్ రాలేదని చెప్పారు. అంటే దొరకలేదా? నేను వదులుతానా? అమీర్పేట వెళ్ళాను. అక్కడ దొరుకుంటాయి. బెళ్ళక్ వాళ్ళకు కూడా అదే మార్కెట్ నుంచి వస్తాయంట. ఓ, దొరకలేదా? నేను ఊరుకుంటానా చెప్పు? పంజాగుట్ వెళ్ళాను. ఇక్కడ దొరుకుంటాయి. లేదురా, సేమ్ ప్రాబ్లం. పోన్లే, దొరకపోతేనే నువ్వు వచ్చావుగా. నో 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 నో, ఏ విషయంలో కాంప్రమైజ్ అయినా నీ విషయంలో కాంప్రమైజ్ అవును. అందుకని మా పక్కింటి పెరట్లోకి వెళ్ళి నీకోసం కోసుకొచ్చా గులాబీ పువ్వు. యునో నీకోసం కవిత కూడా రాశాను. రియల్లీ? అందరిలోకి డిఫరెంట్ గా ఉంటావు నువ్వు, గులాబీ పువ్వులా ఉంటుంది నీ నవ్వు, అందుకే నువ్వంటే నాకు లవ్వు, ఎవరూ చూడకుండా ఓ ముద్దివ్వు. యు నాటి. ఏం జరిగింది? పక్కింటి పెరట్లో కదా కుక్కెంట పడింది. తప్పించుకునేసరికి నీకేం కాలేదుగా? ఇవన్నీ కామన్ రా. నీకోసం చాలా చేయాలనుకుంటున్నా, కానీ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఉంటే ఓనర్ రెంట్ అంటాడు, కిందికొస్తే కిరాణా వాడు ఖాతా అంటాడు. ఏం చేయనురా, అన్ని ప్రాబ్లమ్సే. ప్రతిసారి ఇలా డబ్బులు తీసుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటా? కాదనుకో, కానీ ప్రతిసారి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నాకు జాబ్ రాని నీ మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా. కాదనకుండా తీసుకోవాలి, ఓకేనా? సరే. ఐ లవ్ యూ నందిని. హలో, అయ్యమయ్య మ్యారేజ్ బ్యూరో. అదే పని మీద ఉన్నామండి. మీ తాలూకా మనుషులు ఎవరినైనా పంపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తాం. ఉంటానండి. రే పవన్, అప్పుడే నిద్ర ఏంట్రా? ఇలారా. అలిసిపోయింది డాడీ, నిద్ర వస్తుంది. ప్లీజ్ నన్ను వదిలేసే. రే త్వరగా వచ్చి ఒక పెగ్గేరా. డాడీ, నాకు డౌట్. నీకు నేను కొడుకునేనా అంటావు, అంతేగా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు డాడీ? నీకు నేను తండ్రిని కాబట్టి. కొడుకు చేత ఇలాంటి అడ్డమైన పనులు చేస్తే నరకానికి పోతావు. పర్వాలేదు, తండ్రికి సేవ చేస్తున్నావుగా, స్వర్గానికే పోతావులే. ఊరికే నన్ను ఇలా దబ్బకపోతే ఈ పనులన్నీ పని వాళ్ళతో చేయించుకోవచ్చు కదా. ఇరుగు పొరుగు వాళ్ళు చూసినా బాగుంటుంది. నిజాలు ఎక్కువగా చెప్తే నీ జీతం కట్. జాగ్రత్త. సర్లే, తాగి త్వరగా పడుకో. ఉదయాన్నే లేచి ఆ వెదవ జాగింగ్కి వెళ్ళాలిగా. నా మీద కుట్ర పన్నుతున్నావా? టోటల్ గా నీ జీతం కట్. నువ్వు జీతం కట్ చేసినా పర్లేదు, రేపు మీతో పాటు నేను జాగింగ్కి వస్తున్నా. ఎందుకు? ఎందుకంటే తండ్రికి సేవ చేసుకుందామని. చాలే నాన్న, 3 రౌండ్లు అయిపోయింది, నాకు నిద్ర వస్తుంది. మీ అమ్మకి 3 ముళ్ళు వేసేటప్పుడే 3 కొట్టేశా. వెధవ 3 ఆఫ్ట్రాల్ రా. 3 పడితేనే నాకు 3 వస్తుంది. 3 అయింది నాన్న, వెళ్ళి పడుకో. ప్రియ ఏం చేస్తుందో ఏమిటో, హాయిగా రగ్గు కప్పుకొని పడుకొని ఉంటుంది. వెధవ, వేసవి కాలంలో రగ్గేంట్రా? ప్రియకు దోమలు కుడుతున్నాయో నేను. టాప్ టైల్స్ వెలిగించుకుందో లేదో, కనీసం దోమగానైనా పుట్టుంటే బాగుండేది. ఎందుకు? దాని రక్తం తాగేయడానికే? రేపే ఫ్రెండ్షిప్ డే. జాగింగ్ లో మూడ్ ఫ్రెష్ గా ఉంటుంది. రేపే ప్రియని కలుస్తా. అరుణ్, ఏంటి లతా డార్లింగ్, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడితే నేను చూడలేను. అరుణ్, మై స్వీట్ హార్ట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వెంత మంచివాడు వరుణ్. అనవసరంగా నేను అనుమానించాను. ఎందుకు? కొట్టడం కొట్టడం కాదే, నిన్ను చంపేస్తున్నాను. నన్ను చంపేస్తున్నావా? అవును, నువ్వు చస్తే గానీ నాకు ఆ అమెరికా సంబంధం ఓకే కాదు. నిజంగా నిన్ను ప్రేమించలేదా? లేదే. అరుణ్, నా కడుపులో పెరుగుతున్నా నీ బిడ్డ కోసమైనా. అరుణ్, అరుణ్.
నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు అరుణ్? రా అరుణ్. అరుణ్ అరుణ్ అరుణ్. ఇది ఏమైనా మాట నిలబెట్టుకున్నావరా? బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. టిఫిన్ తీసుకోండి. ఉట్టి పలహారాలైనా భోజనాలు ఏమైనా ఉన్నాయా? అవును బాబు గారు, భోజనాలు ఉన్నాయా? హాయ్ డాడీ. రామ్మారా, నీ గురించే చూస్తున్నాం. మా అమ్మాయి ఉషా. ఏంటన్నా ఇదంతా? ఏముందమ్మా, వయసు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉందంటే ఆ ఇంటికి నాలాంటి పెళ్లి పేరు ఎందుకొస్తాడు? మేము నీకు మంచి సంబంధం తెచ్చామమ్మా. ఈయన గారు పెళ్లి కొడుకు తండ్రి, ఈవిడ పెళ్లి కొడుకు తల్లి. పెళ్లి కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఇక ఈ పెళ్లి అయిపోయినట్టే. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏటీఎం కార్డు లాంటి సంబంధం, క్రెడిట్ కార్డు లాంటి కుర్రవారం. అప్పుడే నాకు పెళ్ళేం డాడీ? అప్పుడే వద్దా? అసలు వద్దా? అవునమ్మా, నేను వైజాగ్ లో పనిచేసేటప్పుడు మన ఇంటికి వచ్చి పోతుండేవరే గోపాలరావు అంకుల్, వాళ్ళ అబ్బాయినే నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా. అంతేకాదన్నయ్యా, అమ్మాయికి మంచి జోడీ కూడాను. అదేంటయ్యా, పెళ్ళంటే అమ్మాయి అలా కాముగా వెళ్ళిపోతుంది. పెళ్ళంటే ఇష్టం లేదా? ఏదైనా ప్రేమ వ్యవహారమా? పంతులు, హద్దు మీరు మాట్లాడుతున్నావు. అది మా అమ్మాయి. మా అమ్మాయి గురించి నాకు తెలుసు. మిగతా కార్యక్రమాలు చూడు. వెళ్ళిరా. వెళ్ళొస్తామన్నయ్యా. మంచిది. హాయ్ రంజిల, ఎలా ఉన్నావు డార్లింగ్? ఏంటమ్మా ఫోన్ చేస్తే ఇంత లేటుగా వచ్చావు? రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతుంది నీకు. సర్లే రా. ఒక్కరోజు ప్రేమని 100 రోజుల ప్రేమగా బిల్డప్ చేసుకున్నావని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఇక మీదట నువ్వు రింగిచ్చి పెట్టేలాగా నేను ఇక్కడ ఉంటాను, సరేనా? ముందు నువ్వు ఫ్రిడ్జ్ సంగతి చూడు. అలాగేదా? ఏ పార్ట్ రిపేర్ చేయాలో చెప్పు, లేకపోతే నా వల్ల కాదు. కూరగాయలు తీస్తుంటే ఇంతలో అయ్యగారు వచ్చారు. ఆ కంగారులో ఏవేవో వైర్లు లాగేశాను. అలాగా? అబ్బో, ఈ ఫ్రిడ్జ్ చాలా వేడెక్కింది. ఇది కూలయ్యే పరిస్థితి లేదు. మీ అయ్యగారిని వేరే కొనుక్కోమను. అబ్బా, వెదర్ ఫ్రిడ్జ్ కోతిపోయింది. రా జగన్, నీతో మాట్లాడాలి. రామ్మా, అలా కూర్చో. నీకు విషయం తెలుసా? నువ్వు వస్తావని నీకోసం రొయ్యల పులుసు కూడా చేసి పెట్టాను. ఇదొకటి అన్ని వాడికి ఇస్తుంది, నాకెప్పుడు. వెళ్తాండి. తప్పదు ఉంటావా? తప్పదు. రేపు వస్తావుగా? రేపా? ఎలా? రేపు ఇంట్లో కూలర్ పాడైపోతుందిగా. పాపం, మన పెళ్ళయ్యేలోగా మీ అయ్యగారు పాత సామాన్ల దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందో ఏమో. వస్తానే. బాయ్ బాయ్. రంగి, ఓసే రంగి, ఎక్కడ చచ్చిందో ఏమో. దీనికి అసలే చీకటి అంటే మహా సరదా. ఈయనేమో జనరేటర్ బాగు చేయించరు. ఓసే రంగి, పిలిచారమ్మ గారు? లేదే, అరిచాను. ఇంతకీ వాళ్ళెవరు? కరెంటు పోయింది కదా, ఫీ చేయించడానికి తీసుకొచ్చా. సరే, త్వరగా వెళ్ళి బాగు చేయించు. అలాగేనమ్మా, రండి. ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తా. నా పేరు రంగీలా, బాగుందా? నా పేరు జగన్. ఏంటి అలా చూస్తున్నా? షార్ట్లు బాగున్నాయి. ఓహ్, షార్ట్స్ అన్నమాట. ఊర్మిళ? ఊర్మిళ కాదు, రంగీలా. ఓకే ఓకే, ఫీజు పోతే చాలు.
అని ఒక రింగిస్తే ఇట్టే వాడిపోతాను. ఒళ్ళు ఒళ్ళు ఒళ్ళు. అయితే రోజు రాత్రికి ఫోన్ వస్తుందే ఎందుకు? ఫీజులు పోగొట్టడం నువ్వే నేర్పించావు కదా, అవి నేను చెడగొట్టేస్తే ఇంట్లో అందరూ గొడవ పడతారు, అప్పుడు నీ అవసరం పడుతుంది, వెంటనే నీకు ఫోన్ వస్తుంది. వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో అది పోయింది ఇది పోయింది అని నీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎవరిని పంపించబాకు, నువ్వేరా. ఎందుకంటే నీ కోసం నేను రొయ్యల పులుసు చేసి పెడతాను. తప్పనిసరిగా వస్తానే. సరే ఇంక పద చేస్తాను. రంగి, అమ్మాయి గారు, రంగి, రంగి. నా అందమైన పేరంటే అందరికీ అసూయ, దీనికి మరీను. ఏంటమ్మాయి గారు, నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. ఏంటి? అబ్బా, నా ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. బ్లూ టీషర్ట్ ఎల్లో జీన్ అండి. నేను చెప్పింది నీకు అర్థమైంది కానీ ఎల్లో టీషర్ట్ బ్లూ జీన్ రెడీ చేయి. అలాగే. లెటర్సు. ప్రియా, నన్ను ఏడిపిస్తావా? ఇక నుంచి ఏడవలసింది నువ్వేనే. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, చూసుకో. బలరాం, కాఫీ. రంగీలతో పంపించొచ్చు కదా వదినే. బలరాం, రే బలరాం. అనయ్య వస్తున్నా. ఏంటనయ్య చెప్పిన పని ఏమైందిరా? సాయంత్రం లోపు చేసే పూచి నాది. రేయ్ మాట్లాడు, వెళ్ళి పని చూడు. అలాగే అన్నయ్య. ఈ కంపౌండర్ సచ్చినట్టు ఎప్పుడు సచ్చాడు? ఈ లెటర్స్ వాడి చేతికి అందితే అప్పుడు ఉంటుంది. నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే గులాబీ పువ్వు తల్లో పెట్టుకుని రాగలవు. నీకోసం పరితపించే రామ్. మంత్రం. ఈ ఎదవకి రాత్రులు కూడా కలగూడ అవసరమా? తీసి పారిస్తే సరిపోద్ది. ప్రియాకి ప్రియమైన నా ప్రియకు ఈ రాము రాస్తున్న ప్రేమలేఖ. Somebody answer the phone.
ఈ అడవిలో ఒంటరినైపోయాను, ఏ పులి ఎక్కడ నక్కెనో, ఏ ఏనుగు ఎటు వచ్చి తొక్కునో, ఈ అడవిలో నేను ఒంటరినైపోయాను. ఏదా ఏమిటో ఈ అడవిలో ముందుకెళ్తున్నానో వెనక్కి వెళ్తున్నానో ఏమీ అర్థం కావట్లేదు సార్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అమ్మాయి గారు, టీ చల్లారిపోతుంది, తీసుకోండి. ఏంటి వచ్చా? మీకు టీ ఇద్దామని. ముందు నువ్వు బయటికి వెళ్ళు. నేను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు రావద్దంటే వినవే. దండం పెడతాను, అట్ట పిలవ మాకే. పోసే రంగి, ఆయనతో మాట్లాడొద్దంటే వినవే. ఆయన కాఫీ వద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆయన పనులు చూసుకోవడానికి నేను లేను. మీరేదో పనిలో ఉంటేను బెడ్ దిగ్గాని కాఫీ అని అడిగితే ఇచ్చాను తప్ప. ఆహా, పని చూసుకో. ఏంటి గోళ? దాని పిచ్చి నీకు తెలుసుగా. పిట్టు, నన్ను పిచ్చి అంటావా? ఏయ్, లోపలికి పో. ఇదిగో, ఇంకోసారి దాంతో మాట్లాడుతూ కనిపించారంటే నేను ఊరేసుకొని చేస్తా. కట్నం కోసం ఆశపడి అక్షరం ముక్కరాని దాన్ని చేసుకోవటం నాది బుద్ధి తక్కువ కర్మ. డాడీ, మమ్మీ అరుస్తుందేంటి? అరవటం కాదు, కరుస్తోందిరా. సరే, నువ్వేంటిలా వచ్చావు? కంప్యూటర్ క్లాస్ కి ఈ రోజు ఎర్లీగా వెళ్ళాలి. ఓకే డాడీ, బాయ్. బాయ్ బేబీ. చెప్పేవాళ్ళు చెప్పండి. చెప్పు. మర్యాదగా చెప్తున్నా, ఓ ఫార్ములా దేదో, లేకపోతే చంపేస్తా. ఎంత కొట్టినా చెప్పరేంద్రా, ప్రాణాల మీద ఆశ లేదా మీకు? అమ్మో, మనం చెప్పండి సార్. కాటయ్య, ఎక్కడ తెచ్చారా? త్వరగా ఇంజక్షన్ తీసుకురా. డాక్టర్ని ఉండి ఈ కాంపౌండర్ చెంది రిజిస్టర్ చేసుకోవడం నా కర్మ. నీ రోగం అలాంటిది. ఎవరు నువ్వు? శిష్టులను రక్షించలేకపోయినా దుష్టులను శిక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడి. నీకు మెంటలా? కాదు, పిచ్చి. నీలాంటి కన్నింగ్ డాక్టర్స్ ని వేటాడే పిచ్చోడిని. రై, నీకున్న రోగానికి ఇంజెక్షన్ చేయించుకోకపోతే నువ్వు బతకవని నాకు తెలుసు. అందుకే ఇది నీకు ఇవ్వను. ప్లీజ్ ముందు ఇంజక్షన్ చెయ్యి, లేకపోతే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్. నువ్వు చావాలనే కదరా నేను ఇవ్వనంటున్నది. నీకు నేనేం ద్రోహం చేశాను? నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది, నువ్వు వృత్తికి ద్రోహం చేస్తున్నావు. ఎస్, నువ్వే. నీ సబార్డినేట్కి చేసిన ద్రోహం గుర్తు రావట్లేదా? త్వరగా గుర్తు తెచ్చుకో. ఆలస్యం చేసావనుకో ఈ ఇంజెక్షన్ నీకు ఇవ్వను. గుర్తు తెచ్చుకో. ఇదే రూమ్ లో, ఇదే టేబుల్ మీద, ఇదే ఇంజెక్షన్ చేయించుకుంటున్నావు.
పోరా చూస్తావేంటి? ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఆస్తి వ్యవహారం తర్వాత మాట్లాడదాం. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటే? మీకోసం షార్ట్లు వేసుకుని ఎవరు కుర్రాళ్ళు వచ్చారండి. షార్ట్లా? ఓహో, షార్ట్స్ కొచ్చిన తిప్పలా? అంటే పొట్టి దుస్తులు అన్నమాట. నీకు ఇంగ్లీష్ వచ్చి తగలరదు గాని తెలుగులో చెప్పి ఇక నుంచి. ఎక్కడున్నాడు అతను? కిందున్నాడు కిట్టు. అబ్బా, చంపుతున్నావు. తప్పుకోవే. మమ్మీ మమ్మీ, ఏంటి ప్రియా? ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఫోన్ చేయలేదా? రంగి ఫోన్ చేసిందమ్మా, వస్తూనే ఉంటారు. అమ్మగారు అమ్మగారు తెచ్చేసానమ్మా. ఏంటి కుర్రోళ్ళని. ఏంటి నువ్వు మాట్లాడేది? ఫీజులు పోయినాయి అని బాగు చేయడానికి ఈ షార్ట్లు కుర్రోళ్ళని తీసుకొచ్చానమ్మా. సర్లే, త్వరగా చేయించు. రండి. ఎంతసేపు అయింది పోయి? ఇప్పుడే. ఫ్యూజ్ ఎక్కడ? అక్కడ. కుర్చీ గానీ స్టూల్ గానీ ఉన్నాయా? ఎందుకు? అన్నా అన్నా, ఏంట్రా అమ్మగారు రంగేలని పిలుస్తున్నారు. ఏంట్రా అన్నవు? ఇలా రారా. ఏదో బుద్ధి గట్టి తిని కకృతి పడ్డాను. త్వరగా ఇంజెక్షన్ చేయి, లేకపోతే చేస్తాను. అప్పుడేనా? ఇంకా నీకు గుర్తు రావాల్సింది చాలా ఉంది. అదే అసలు క్లైమాక్స్. దాన్ని గుర్తు తెచ్చుకుంటే ఈ బాటిల్ ఇవ్వాలా వద్దన్నది నేను ఆలోచిస్తాను. టైం లేదు, త్వరగా గుర్తు తెచ్చుకో. నమ్మించటం పాపం, మాట తప్పటం మోసం, కడుపులోని పిండంతో సహా చంపటం ఘోరం. ప్రాణాలు పోసే వృత్తికే నువ్వు ద్రోహం చేశావు. అందుకే నీకు పనిష్మెంట్. ఊరంతా చికెన్ గున్యా అంటున్నారు. ఈ చికెన్ గున్యాతో ఒక్కడైనా చేస్తే ఆ డెడ్ బాడీని అమెరికా పంపిద్దామని మనం అనుకుంటుంటే ఒక్కడు రాడే. అమ్మా, అయ్యో, అయ్యో. ఏంటి అరుపు? అరుపు కాదు సార్, మన క్లినిక్ కోసం అరుపు. పేషెంట్ సార్. పేషెంట్ ఎక్కడ? అడ్డా ఇప్పుడే సగం తెచ్చున్నాడు. మిగతా సగం మన టాలెంట్ తో చంపేస్తే ఈ డెడ్ బాడీని ఎయిర్ ఇండియాలో అమెరికా పంపించి. అమ్మా, రండి సార్, డాక్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అమ్మో డాక్టర్ గారు, కిలా కిలా కిలా. గిలగిలంటే అదే డాక్టర్ గారు, ఒళ్ళంతా నొప్పు, మెడ, తొడ, మొల, కీల నొప్పులు, ఉష్ణమండలం, కీలమండలం, అక్కడేంటి ఇక్కడేంటి, ఏ పాయింట్ ఏంటి, ఏ జాయింట్ ఏంటి, అంతా నొప్పులు డాక్టర్. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా చికెన్ గున్యానే. అసలే ఆయుష్మాన్ నే. నీ ఆయుష్ పెంచాలన్నా పెంచాలన్నా ఎక్స్పర్ట్ బలెకో. ఎవరో నువ్వేం చేస్తావు? నా మీద వేయిపోయి అమ్మాయి బెడ్డు మీద తీసుకెళ్ళు. అమ్మా, జ్వరం కంటే అరుపు ఎక్కువ తగ్గించు. కీలా కీలా. డాక్టరు, జ్వరం, చలి వణుకొస్తోంది. జ్వరం వస్తే వణక్క బస్కిల్ చేస్తారా? ఆఫ్రికాలో చికెన్ గున్యా అంటేనే వణకడం. నీకు తెలుసా? ఇది ఆఫ్రికాలో పుట్టింది, ఆసియాలో పెరిగింది. రేపు అమెరికాలో ఉన్న మా శక్తిమాన్ చేతిలో చావబోతోంది. శక్తిమాన్ చేతిలో చావడం ఏంటి సార్? ఇక్కడ తగ్గదా? నువ్వు అటు పద. ఏంటి డాక్టర్? యుద్ధంలో చనిపోయిన సైనికుడిని ఏమంటారు? వీరుడు అంటారు సార్. వరదల్లో కొట్టుకుపోతున్న వాడిని రక్షించిన వాడిని ఏమంటారు? సాహసికుడు అంటారు సార్. దేశంలో ఉన్న పేషెంట్ల కోసం చచ్చిపోయే మరో పేషెంట్ ఏమంటారు? నీకు అర్థం కాదు ఈ మెడికల్ లాంగ్వేజ్. త్యాగి అంటారు. అలాంటి యోగం మీ వాడికి త్వరలో పట్టబోతుందో. యోగమా? అదో రోగం, నీకు అర్థం కాదు. అక్కడ ఆశీర్వదికండి, ఇక్కడ ఆశీర్వదికండి, ఆశీర్వదికండి, ఆశీర్వదికండి.
తమరికి సరిపోయే ఆశయం లేదు. ఏంటనా అమ్మాయిని చూసి షాక్ అయ్యవా? అన్నా ఈ అమ్మాయి కూడా పెళ్లి కానట్టుందన్నా. కొంచెం మేడం అమ్మాయి అడ్రస్ తీసుకో. లోపల మేడం అడుగుతామన్నా. ఫీజు పంపిస్తావా? అదేంటన్నా పెళ్లి నీకు ఫీజు నాకా? అయితే నాకు దృంగా తీసుకో. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మంచి కుర్రాడి కోసం చూస్తున్నాం. మంచి మ్యాచ్ చూడండి. ఓకే, ఐ విల్ చూస్ దట్ పర్సన్. మీదే కారు? బెంచ్. బెంజ్. అంత పెద్ద కారుకి ఇంత చిన్న కీ అని ఎవరైనా అడిగారా? అదే ఎవరు అడగరు. అమితాబ్ బచ్చన్ జయబాద్రి కాంబినేషన్ లా నాకు 6 అడుగుల అందగతే పూజా భద్ర కావాలి. కమా కమా, ఎంత ఖర్చైనా పర్లేదు పీడిస్తాడు. ముందు మీ బాస్ సంగతి తేలనివ్వండి. బాస్ సంగతి పక్కన పెట్టు, ముందు నా సంగతి ఏంటో చూడు. ఐ వాంట్ పూజా భద్ర. ఓకే? పిఏ అవసరం లేదు, నేను వెళ్తాను. ఇలాంటి మర్యాదలు నాకు అవసరం లేదు. పదండ్రా. బలరాం గారు, బలరాం గారు, ఎవరండి? కొంచెం మీ చిన్నయ్య గారిని పిలవండి. అమ్మాయి గారు, బాబాయ్ గారి కోసం ఎవరు జనం వచ్చారండి. జనవా నేను ఒక పని చేయడు, చేసిన పనికి దాక్కోవడం. నమస్కారం అండి. నమస్తే. ఎవరు మీరంతా? ముక్కంత మనిషిని చెట్టంత బరువు నా మీద వేశారు, అందుకే ఇలా అయిపోయాను. పరువు ప్రతిష్ట అంటారు. మన పెళ్లి చూపులకి టూర్కి వెళ్ళావా? ఆ టూర్ లో మేకప్ మెన్ వాళ్ళ అసిస్టెంట్, కాస్ట్యూమ్లు వాళ్ళ అసిస్టెంట్, పని వాళ్ళు, డ్రైవర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలమ్మా. వాళ్ళందరూ నా మీద పడుతున్నారు. దయచేసి డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోనమ్మా. బాబాయ్ ఇంట్లో లేరు, రేపు రండి. ఆయన ఇవ్వకపోయినా నేను ఇస్తాను. అలాగేనమ్మా. అదండి. హలో బాబు. ఏయ్ నువ్వు వెళ్ళారా? ఏంటమ్మా? ఈసారి చూపుల యాత్రకు వెళ్ళేటప్పుడు 2 టికెట్ల రిజర్వేషన్ చేయించు. ఎందుకమ్మా? నాకే. బాబాయ్ పెళ్లి చూపులకి నేనే వెళ్తా. శివాజీ, నీకు అప్పగించిన అసైన్మెంట్స్ లో ప్రోగ్రెస్ ఏమీ కనిపించడం లేదు. అలాగని నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని నేను అనటం లేదు. నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు సిన్సియర్ గానే వర్క్ చేస్తున్నావు, బట్ నో రిజల్ట్. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కేసు సాల్వ్ చేశానని చెప్పగలవా? ఫైనల్ కూడా చేశాను సార్. ఒక్క కేసు ఫైల్ చేసి చూపించగలవా? మాట్లాడవే. లా అండ్ ఆర్డర్ ని నీ చేతిలోకి తీసుకుంటున్నావన్న ఒకే ఒక్క కారణంతోనే నీ సిన్సియారిటీ గుర్తింపు లేకుండా పోయింది. మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు. వై శివాజీ? తప్పు చేసిన వాడు తప్పించుకోకుండా పనిష్ కావాలి. అందుకని ఫినిష్ చేస్తావా? నేనుగా చంపలేదే. బట్ చచ్చేలా చేశావు. నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించావు? అవునా? సార్, సాక్ష్యం లేకుండా మర్డర్ చేసిన వాడిని అరెస్ట్ చేసి ఏం చేస్తాం? కోర్టు పెట్టే చివాట్లేగా. అరెస్టు చేసిన హంతకుడు అపహాస్యం చేస్తూ కోర్టు మెట్లు దిగుతుంటే చూస్తూ తల ఉంచుకోవాలా? సార్, అవసరం రాని చోట యూత్ని హెచ్చరిస్తున్నాను. అవసరమైన చోట తప్పదు అనుకుంటే మీరు అంటున్నట్టే నా ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాను. ఏదేమైనా నా మనస్సాక్షితో నా ప్రొఫెషన్లో మూవ్ అవుతున్నాను. నిజమే శివాజీ, నువ్వు తప్పు చేశావనటం లేదు, దారి తప్పుతున్నావు అంటున్నాను. మన డిపార్ట్మెంట్కి ఒక చట్టం ఉంది. ఆ చట్టానికి మనం లోబడి ఉండాలి. దాని పరిధిలోనే మనం పనిచేయాలి. యామ్ ఐ రైట్? చేతులు కాలేక ఆకులు పట్టుకోమంటుంది చట్టం, బట్ న్యాయం చూస్తూ ఊరుకోదు. శివాజీ, చట్టం న్యాయం మన ఆత్మ అంతరాత్మ లాంటివి. ఈ రెండింటికి తేడా ఎప్పుడూ ఉంటుంది. బట్ మనం చట్టానికి సేవకులం, అంతరాత్మకు బందీలం కాకూడదు. ప్లీజ్ మళ్ళీ ఇలాంటిది రిపీట్ కానీకు. ఓకే?
ఉషా. ఏంటి ఇంత లేట్ గా నువ్వు వచ్చేది? సారీ, కొంచెం లేట్ అయింది ఉషా. సరే పద వెళ్దాం. పద చెప్తాగా. సరే పద. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. ఇతనేనా నువ్వు ప్రేమించిన అబ్బాయి? హాయ్ అంకుల్. అవును బాబాయ్, పేరు రమణ. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే, వెరీ గుడ్. మేడ్ పని ఈ చదరలో ఉన్నారయ్యా. ఒక్క నిమిషం ఉండమ్మా. బాబాయ్ వాళ్ళెవరు? సాక్షులమ్మా, మీ పెళ్లికి సాక్షులు. మరెత్తనెవరు? అతనే అసలు సాక్షి. ముహూర్తానికి టైం అయింది, వెళ్దామా? అలాగే బాబాయ్. అరే ఎందుకమ్మా ఆ కన్నీళ్ళు? నువ్వేం బాధపడకమ్మా, నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నా సర్వీసులో ఇలాంటి పెళ్లిళ్ళు కొన్ని వందలు చేయించాను. చూడమ్మా ఉషా, 9:45కేమో పెళ్లి, 11:45కేమో ఫ్లైట్. కాకపోతే చిన్న చేంజు. పెళ్లి కొడుకు నువ్వనుకుంటున్నట్టుగా నువ్వు ప్రేమించిన ఈ కుర్రాడు కాదు. అదిగో ఆ దుబాయ్ షేక్. ఆ షేక్తో మజా తీరిపోయిందనుకో, అక్కడి నుంచి బొంబాయి షిఫ్ట్. అన్నీ షిఫ్ట్ సిస్టంలే. ఏంటి మీరు మాట్లాడేది? నిజమమ్మా, నిజమే. చూడు, ప్రేమించి పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు? హాయిగా బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో గ్రీన్ లైట్ లో వెలిగిపోవచ్చు. వెళ్ళి కారు ఎక్కు, వెళ్ళు వెళ్ళు. తీసుకెళ్ళండి రా, కారు ఎక్కించండి. చూస్తారేంటి అలాగా? వెళ్ళండి. వెళ్ళి. రేయ్, కుదరండి. కుదరండి. రేయ్, రేయ్, కుదరండి.
ఇప్పుడు అర్థమైందా వాళ్ళు సంఘసేవ ముసుగులో ఎంత దారుణాలు చేస్తారో? అందుకే నా మాట విను, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సారీ అమ్మా, లేట్ అయింది, బయలుదేరదమ్మా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? వద్దు బాబాయ్. అదేంటమ్మా, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాను, సాక్షులను కూడా సిద్ధం చేసి వచ్చాను. ఇప్పుడు వద్దంటే ఎలా? మనసు మార్చుకున్నారా లేక ప్రేమను చంపుకున్నారా? ఏదో ఒకటి, నాకు ఇష్టం లేదు. పదరమ్న. మీలాంటి పిరికి వాళ్ళు ప్రేమించుకోకూడదు. ఎరా, అసలు నీకు బాధ్యత ఉందా? అర్ధరాత్రి దాకా జులాయిగా తిరిగి రావడం, 12 గంటల వరకు దున్నపోతలా నిద్రపోవడం. చిచి, నీలాంటి కొడుకు కన్నందుకు నీ సిగ్గుతో చస్తున్నాను రా. అరే, పెళ్లిడికి వచ్చిన చెల్లెలు ఉంది, దానికి పెళ్లి చేయాలని బాధ్యత ఉందరా నీకు? ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకున్నామని ఆలోచన లేదారా నీకు? దాని పెళ్లికి నా ఉద్యోగానికి ఏమిటి సంబంధం? ఏంటా సంబంధమా? దాని పెళ్లి నీ పెళ్లితో ముడిపెట్టారు వాళ్ళు, మర్చిపోయావా? నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే నీ జీవితంతో పాటు దాని జీవితం కూడా బాగుంటుంది. చేస్తావు పెళ్లి, నీకంటూ బాధ్యత ఉంటే ఈ పాటికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకునేవాడివే. చూడండి, ఇలాంటి లింకులు అంటే నాకు ఇష్టం ఉండదు. మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. వేషాలకి ఏం తక్కువ లేవు. చూడండి రామచంద్ర గారు, మీ సంబంధం చేసుకోవడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే చెప్పండి జోగారావు గారు. ఇది నా కూతురు, ఎంత పాస్ అయింది. నమస్తే. వాడు మా అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైటెక్ సిటీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచిదండి. మంచిది. మా అమ్మాయిని మీ అబ్బాయికి, మీ అబ్బాయిని మా అమ్మాయికి చేసుకుందాం. శుభం, ఇది ఇంకా మంచిది, అలాగే చేద్దాం. ఏంటి అన్న ఒక మాట అడిగి? ఏంటి వాడిని నేను అడిగేది? చూడండి, ఈ సంబంధాన్ని నేను ఒప్పుకుంటున్నాను. త్వరలో నిశ్చితార్థం ఏర్పాట్లు చేసేసుకుందాం. మంచిది, వెళ్ళొస్తామండి. అలాగేనండి, మంచిది. రండి అమితాబ్ బచ్చన్. మీ బాస్ కు గుడ్ న్యూస్. మా బాస్కేనా? నాకే లేదా? శుభలేఖ అంత లేవు, పంచాంగం అంత సంబంధం కావాలా? ముందు చెప్పింది విను. ఇదిగో ఫోటో, అబ్బాయి తాలూకు డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఈ సంబంధం ఖాయమని చెప్పండి. అంత గ్యారెంటీగా ఎలా చెప్తున్నారు? ఆయన స్వయాన నా బావ కనుక. ఏంటి, మీ బావ? మరైతే మీరు బావల్ని పెళ్ళాడాలని రూలా? వెళ్ళవయ్యా, వెళ్ళి ఈ డీటెయిల్స్ బలరాం గారి ఇంట్లో ఇచ్చేయి. నాకు తెలుసు, అంత అవసరం లేదు, నేను వెళ్తున్నా. రండ్రా. సంజయ్, రండి బాబు గారు, రండి. ఏరా అల్లుడు, అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? కనీసం ఫోన్ ఏం చేయమంటారా? చేద్దామని అనుకున్నాను అంకుల్, కానీ అమెరికా వెళ్ళొచ్చిన అరుణ్కి బిడియం మాత్రం పోలేదు. ఎవరి పెంపకం? మీ చెల్లెల ముందు కట్టుకున్న వాడిని నేనే నరుతలేను, వీడెంత పాపం. కూర్చోబా. ఆ పూజ చేస్తోంది తనే మా అమ్మాయి, పేరు ప్రియా. తీసుకోండి బాబు. వద్దండి. మరి హార్ట్తోనా? మీ రావటం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి నమస్తే అంకుల్, బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది బావగారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం బావగారు. అమ్మ ప్రియా, అంకుల్ వాళ్ళ అబ్బాయి అరుణ్ మొన్నే స్టేట్స్ నుంచి వచ్చాడు. హాయ్. నమస్తే. డాడీ, స్టేట్స్ లో ఉన్న మనమా అరుణ? వాడు అంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగినా
మెతకతనం పోలేదు. మా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో కూడా కొంతమంది ఇలానే ఉన్నారండి. బాబు బయలుదేరదామా? సరే అమ్మా, వస్తాం బాబు గారు. సరే బా రండి. అమ్మాయిని దీవించండి. కళ్యాణ ప్రాప్తిరస్తు. వస్తాను. అలాగే, నమస్తే. నమస్తే. బాయ్. వస్తానండి. బా. ఓకే, బాయ్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగే వదినా. అలాగే వెళ్ళొస్తాం బాబు గారు. వస్తే ఏరా అల్లుడు. వస్తానండి. వస్తానండి. వస్తాం అన్నయ్య గారు. నమస్తే అమ్మా. బాయ్. సిస్టర్, ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు. చేసిన పాపం ఊరికే పోదు. మీ డాక్టర్కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయనకే గుచ్చుకుని చచ్చాడు. మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పార్సల్ చేశాడు. దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చలామణి అయ్యాడు. అసలు నేనెవరో తెలుసా? మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ని. ఇక నేనెవరో తెలుసా? ఆయన అసిస్టెంట్, సేమ్ డిపార్ట్మెంట్. ఇతనికి చికెన్ గున్యా లేదు, మటన్ మంచూరియా లేదు. ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి. వారేవా, ఇది మెసేజే. చూడు కిలకిల, ప్రయోగాలు ఎలకల మీద కప్పల మీద చేస్తారు, ఏకంగా మనుషుల మీద చేయరమ్మా. అర్థమైందా? ఇదిగా ఆయన అమాయకుడిలాగా, నేను పేషెంట్ లా నటించాం. కిల్ల కిల్ల. పద చిట్టి, మరో హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ చేద్దాం. ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం. తుంటి మీద కొడితే పళ్ళు రాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకకి శిక్ష ఎందుకండి? ముళ్ళు పెద్దామా? ఏ 3 ముళ్ళు వేయాలనుందా? వేద్దామనే ఉంది, కానీ ఎక్స్పైరీలన్నీ కలిపి ఇంజక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి, అప్పుడు నీ పని గిలగిల. అమ్మో అయితే వద్దు. ఈ ముళ్ళు ఎవరొకరు విప్పుతారులే గాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం బా. పదండి. కిలా కిలా. ఏయ్. ఓయ్. ఆపా నవ్వు. నన్ను చూస్తే నీకు నవ్వు వస్తుందా? ఇప్పుడు ఏమైంది డార్లింగ్? మన పెళ్లి గురించి నేనేం చెప్పినాను దానికి నెగటివ్ గానే చెప్తున్నా. అదేమంటే నేను చెప్పినట్టు చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అంటావు. 100% కరెక్ట్. పోనీ ఓ పని చేద్దాం. ఏంటది? మన గురించి, మన ప్రేమ గురించి పోలీసులు చెప్పి మన పెళ్లి చేయమందాం. ఏంట్రమ్నా ఆలోచిస్తున్నా? పోలీసులకి మన ప్రేమ కదా చెప్పేద్దాం, హెల్ప్ చేయమని అడుగుదాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? అర్థమైందా? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో. అందుకే నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే. నేనేం చేయాలో నాకు తెలుసు. ఉషా, ఉషా. ఏనా మామ, ఏమంటుంది నీ ప్రియురాలు? ఏముంది, మామూలే. ఏంటో నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎవరైనా ప్రేమించుకొని సుఖపడతారు, నీ ప్రేమ కథ ఏంటో అడ్డం తిరిగేలా ఉందిరా. కథ అడ్డం తిరిగినా ఉష నా చుట్టూ తిరిగేలా చేస్తానరా. అవును, మన వాళ్ళేరి? అక్కడ పాపతో వెయిటింగ్. పికప్ కి వెళ్దామా? లేదురా, మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. ఓకే, బాయ్ రా. బాయ్ రా, బాయ్. కబురు పంపితే
వచ్చి వాలన క్షణములే యుగముగా శరత్కాలమే బాధగా బరువుగా సాగిపోయేరా జ్వాలలై ఎగసిన మన్మథాగిలే శీతల చేయన చిలికి సంగిట అడుగులు విని నీవని మది అలసడి ఇరువురి ఒడి ముడిపడగానే విరహము తీరే రోజు కోరీతిగా రాజభోగమే కాకితోటి కబురు పంపితే మళ్ళీ మళ్ళీ కబురు పంపరా పప్పున పెట్టిన బొండు మల్లెలే కోర్కెల వేడికి వాడిపోయేరా గుండెలు సెగలుగా వగలు రేగితే కొంటెగా జంటగా కోర్కె తీర్చన నిన్ను కలువక నా కనులకు ఎదురే రాను మన బ్రతుకున నెరవేరని కలలికలేవు రాగమే సాగితే రాయబారమే కాకితోటి కబురు పంపితే కళ్ళ ముందు వచ్చి వాలన కోరి నిన్ను చేరనా దూర వయసు ఏలనా సోయగాల తేనెలా నీ పెదవి ఎంత తీయనా మల్లె పూల పిల్లగాలితో మళ్ళీ మళ్ళీ కబురు పంపరా అమ్మాయి మీ అమ్మ ఏం చేస్తుందమ్మా మీ అమ్మగా పని అప్పు చెప్పిన ఒకసారి ఇటు రా అమ్మా ఏంటి నాన్నగారు రాస్తున్నారు ఏమి లేదమ్మా శుభలేఖలు ఎవరెవరు పంపాలని రాస్తున్నాను మనకు తెలిసిన వాళ్ళందరికీ పేరు పేరున రాశానమ్మా అవును మర్చిపోయాను పెళ్లి కొడుకు ఏమేమి కావాలో చూడాలమ్మా అలాగే నీకు కూడా ఏమైనా కావాలా అదేంటి నాన్నగారు మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నానా అంకుల్ రమణ ఉన్నారా? ఉన్నాడమ్మా. అమ్మా సంధ్య, అన్నయ్య పిలువమ్మా. అన్నయ్య కోసం ఎవరు వచ్చారు? అన్నయ్య నీకోసం ఎవరో వచ్చారు. అమ్మా, అమ్మనే కాఫీ తీసుకురమ్మనమ్మా. అలాగే నాన్న.
ఇప్పుడు దాకా రీ రికార్డింగ్ లో మాట్లాడుతున్నావే ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందా అని అడుగుతున్నాను. నా ఫ్రెండ్ జస్ట్ క్యాజువల్ గా కలవడానికి వచ్చింది. ఏం రాకూడదా? ఇప్పుడు క్యాజువల్ గానే వచ్చింది, రేపొద్దున కడుపుతో వస్తుందేమో నా బాధ. ఏంటండి మీరు ఫ్రెండ్స్ అన్నాక వస్తుంటారు పోతుంటారు. నువ్వు నోరుముయ్. వాడు హద్దుల్లో ఉంటే నీ పద్ధతిగానే మాట్లాడతానే. దాని పెళ్లి వీడి పెళ్లితో ముడి పెట్టారు వాళ్ళు. రేపు వీడు ప్రేమించానని ఏ అమ్మాయి నన్ను తీసుకొస్తే దాని జీవితం నాశనం అయిపోద్ది. అదే నా బాధ. ఆ సంబంధం తప్పితే ఇంకో సంబంధమే నాకు దొరకదా? సంబంధం దొరుకుతుందిరా, కానీ ఇంత మంచి సంబంధం దొరకదు. మనుషుల్లో మంచి చెడు అన్నది చూస్తే తెలియదు. చేసేటప్పుడు అన్ని మంచి సంబంధాలే, కానీ చేశాక తెలుస్తుంది మంచి ఏదో తెలియదు. చూసావా నీ పెంపకం ఎలా తయారవుతున్నాడో వీడు. మీరు ఎప్పుడు ఇలా అరుస్తూ ఉంటారుగా. ఏమిటి రాని వారు ఇవాళ చలాకీగా సెక్సీగా కనబడుతున్నారు? షటప్. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం. మా నాన్నగారితో మన విషయం చెప్దాం. అది జరిగే పని కాదు ఉషా. నువ్వు ఇంకేం చెప్పొద్దు, పద వెళ్దాం. బావగారు, వచ్చే నెల 15వ తారీఖు మంచి ముహూర్తం ఉంది. ఆ రోజు ఖాయం చేసుకున్నావా? అలాగే చేద్దాం సార్, తప్పకుండా. అలాగే. ఇంతకీ మా కోడలు ఎక్కడా? డాడీ. అదిగో వచ్చేసింది. రామ్మా, నీ గురించే మాట్లాడుకుంటా. డాడీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇతనెవరమ్మా? ఇతని గురించి మీతో మాట్లాడాలి డాడీ. ఇతని గురించా? ఇతనెవరో నాకు తెలియదు కదమ్మా. సార్, నేను మీ అమ్మాయి మనసారా ప్రేమించుకున్నాను సార్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. అవును డాడీ. శభాషమ్మా, నాకు కావాల్సింది మీలాంటి యూత్లో ఈ తెగింపే. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? ఛీ, ఎంత బరిదెగించిపోయావే దుర్మార్గురాలా. జానకి, ఇప్పుడు ఏమైందనే? ప్రేమించిన కుర్రాన్ని పక్కనేసుకొచ్చి డాడీ ప్రేమించానంది, అంతే కదా? అదే కడుపుతోనో కొడుకుతోనో వచ్చుంటే అప్పుడు బాధపడాలి. ఇప్పుడేమైంది? ప్రేమించింది, పెళ్లి చేసుకుంటానంటుంది. లేచిపోయి మన పరువు తీయలేదు కదా. చిచి, ఒక్కగాని ఒక కూతురివని అల్లారి ముద్దుగా పెంచినందుకు ఇంటి పరువు తీస్తావా? పరువు తీసేంత పని నేను చేశానమ్మా. ఇంతకన్నా ఏం చేయాలి? మేము చచ్చేయమనుకున్నావా? మీ పెళ్లి చెయ్యమనుకున్నావా? ఏంటంటే మీరు కూడా, ఇది కంప్యూటర్ యుగం. ఇలాంటివి చాలా కామన్. ఏమిట్రా కామను? కనీ పెంచిన తల్లిదండ్రులను మోసం చేసి ఇలా బరి తెగించి తిరగడం కామనా? నీలాంటి దౌర్భాగ్యాన్ని ప్రేమిస్తే కాలు కడిగి కన్యాదానం చేయడం కామనా? చెప్పరా? అంకుల్, మీరు చాలా ఫూలిష్ గా మాట్లాడుతున్నారు. అవునరా, నీతో మాట్లాడటం ఫూలిష్నెస్సే. అర్థమైందిగా అక్కడ ఏం జరుగుద్దో. పైగా ఏ తండ్రి అయినా తన కూతురు, నాన్న నేను తను ప్రేమించాను, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, నా పెళ్లి చేస్తావా చస్తావంటే ఏం చేస్తాడు? ఇదే చేస్తాడు. అందుకే ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నేను చెప్పినట్టు విన్నావనుకో, ఏ ప్రాబ్లము ఉండదు. డామిట్, ఇన్ని విధాలుగా ట్రై చేసినా ఉష లొంగడం లేదు. అదో పెరుగుకొట్టు, అన్నిటినీ నెగిటివ్గానే ఆలోచిస్తుంది. పెళ్లి జరిగితే గాని కౌగిట్లోకి రాదు. పెళ్లి జరిగే దారి కనిపించదు. ఇటు మా ఇంట్లో, అటు ఉష ఇంట్లో అంతా రివర్స్. ఏం చేయాలి? ఎలా ఉషను అనుభవించాలి? పెళ్లి జరిగినా కాకున్నా ఉషను రుచి చూడాలి. చూడాలి అంటే ఉషను నమ్మించాలి. నమ్మకంగా లొంగ తీసుకుని అనుభవించాలి. అసలు ప్రేమ పెళ్లి ట్రాష్. ఓన్లీ లవ్ అండ్ లస్ట్. దట్స్ ఆల్. ఉషా,
ఏం చేద్దాం? నువ్వే చెప్పు. చచ్చిపోదాం. అవును ఉషా, కలిసి అలా బతకలేం. కనీసం కలిసైనా చచ్చిపోదాం. నువ్వేమంటావు ఉషా? నీ ఇష్టం. సరే పద. ఇదేంటి, సినిమా ఆఫీసా, మ్యారేజ్ బ్యూరోనా? ఏదైతే మనకేంటే. పాప సూపర్ ఉంది. మీరు చూడాల్సింది నన్ను కాదు. ముందు కూర్చోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా తెలుసుకోవచ్చా? ఓకే షూర్, బట్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సత్య, శ్రీ సత్య. బ్యూటిఫుల్. చూడండి, పెళ్లికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఐ మీన్ సన్నా ఉండాలి కానీ ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేస్ట్. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మా తాత మేజర్, మా నాన్న మేయర్, నేను ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతుంటాను. ఆస్త పర్వాలేదు. ఈ జన్మ నక్షత్రాలు, జాతకం ఇవన్నీ అంటారా? రేపు ఫోన్లో చెప్తాను. ఓకే, వస్తా. హాయ్ నందిని. ఇది పార్కు, ఎవరైనా చూస్తారు. తెలుసు, అయినా ఇక్కడ ఎవరూ లేరుగా. అది కాక క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. చాలు చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసాం. ఇంకా అన్ని పెళ్లి తర్వాతే. ఇంట్లో వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు శ్రీధర్. టెన్షన్ ఎందుకు, చాలా టైం ఉందిగా. నీకు అలాగే ఉంటుంది. మనం ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. పెళ్ళా? ఎవరిని? ఏం శ్రీధర్, ఎప్పుడూ జోకులేనా? కొంచెం సీరియస్ గా ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? నథింగ్. అంటే చూడు నందిని, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. నేను చెప్పిన మాట విని మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. అంటే నువ్వు చేసుకోవా? సారీ, నేను పెళ్లి అనే కాన్సెప్ట్కి చాలా దూరం. అయినా నేను త్వరలో పెద్ద కోటీశ్వరుని కాబోతున్నాను. ఇలాంటివన్నీ పెట్టుకుంటే నేను జీవితంలో డెవలప్ కాలేను. శ్రీధర్, అన్ని తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం నిజం నందిని, నీకు తెలుసో తెలియకో నాకు చాలాసార్లు హెల్ప్ చేశాను. అందుకే నువ్వు ఒప్పుకుంటే ఉంచుకుంటాను. ఇంత చీప్ గా మాట్లాడతావు అనుకోలేదు. నువ్వెంత అమాయకుడు అనుకున్నా గానీ ఇలా అమ్మాయిలు గొంతు కోసేవాడు అని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా నువ్వేంటో నన్ను ఉంచుకునేది? కుక్క, నీకంత సీన్ లేదు. ఎక్కువగా ఫీల్ అవుతున్నానా? అయినా కోట్లు వస్తున్నప్పుడు ఇలాంటి ఆటుపోట్లు కామన్. లైట్ తీసుకురా బ్రదర్. హలో, శక్తిమాన్ గారండి? బాక్స్ పంపించారా? ఎయిర్ ఇండియాలో బాక్స్ పంపించామండి, మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే. అవును, మా బ్రదర్ ఏడి? మీ తమ్ముడు గారు పేషెంట్ల విషయంలో చాలా బిజీగా ఉన్నారండి. ఓహో, అయితే నేను కాల్ చేశానని చెప్పండి. తప్పకుండానండి, ఉంటానండి. నమస్తే. కొరియరా? ఓహో, సరే. అన్నయ్య, ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అనయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్ బాల్ ఆడేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై బై. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజులో ప్రశ్నలు అడుగు. మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే. స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ?
అన్నీ తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్ రొమాంటిక్ ఆలోచనలే రావా? రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ. నారాయణ మంత్రములో రాబీజము, పంచాక్షరి మంత్రములో మా జీవము, శ్రీమన్నారాయణ మంత్రములో రాబీజము, శివ పంచాక్షరి మంత్రములో మా జీవము, రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము, ప్రాణ రాజీవము. రెండక్షరాల సంపుటియగు అక్షర బ్రహ్మమైన శ్రీరామనామమే రాజీవము, ప్రాణ రాజీవము. రామ రామ అంటేనే చాలదా, శ్రీరామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ, రామ 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 సీతా రామ రామ రామ. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన తిమిర తతుల అణగించే త్రోవ. అవధిలేని భవజలధిని అధిగమించనావ, అది అజ్ఞాన తిమిర తతుల అణగించే త్రోవ. చిత్త శాంతి పొందగా చిదానందమందగా, చిత్త శాంతి పొందగా చిదానందమందగా, ఏ తపము చేయకయే ఏకాగ్ర సమాధినీయ. రామ రామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ, రామ 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 సీతా రామ రామ రామ. అశాంతియే అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది. అశాంతియే అలముకున్న తరుణములో ఆదరించి ఒడి చేర్చే అమ్మ వంటిది. ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది, నాద బ్రహ్మ వంటిది. ఆవేదన ముసురుకున్న అన్ని వేళలందున ఆనందము ప్రసాదించు బ్రహ్మ వంటిది, నాద బ్రహ్మ వంటిది. రామనామ అంటేనే చాలదా, రామ రామ అంటేనే చాలదా. కామితములు తీరగా తామసములు తొలగగా, రామ రామ అంటేనే చాలదా. రామ 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 సీతా రామ రామ రామ, రామ రామ రామ
ప్రేమించి మోసపోయిన ఉష తన ప్రియుడు రమణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఉదంతం సంచలనం సృష్టించింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదన్నావుగా. ఉషా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 12 మంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులంతా పరారీలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని చేజ్ చేసి పట్టుకో. అది సాక్ష్యాలు దొరుకుతాయనుకుంటేనే, అంతేగాని మనస్సాక్షి, అంతరాత్మ, న్యాయం అని నీకు నువ్వే డెసిషన్ తీసుకునే వాళ్ళని చంపకు. అలా అయితేనే నువ్వు ఈ కేసును డీల్ చేయి. ఓకే? అలాగే సార్. చూడు, ఈ కేసుకు నీకు వృత్తిపరమైన సంబంధం తప్ప పర్సనల్ రిలేషన్స్, ఎమోషన్స్ ఏమీ లేవు. అది గుర్తుంచుకో. ఆ 2 ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్. ఆ ఉష ఎవరో కాదు, మా సొంత చిన్నాన్న కూతురు. ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవల వల్ల వాళ్ళకి మాకు మాటలేవు. సారీ శివాజీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ కేసు టేకప్ చేయొద్దు. వేరే వాళ్ళకి అప్పచెప్తాను. నో సార్, ఈ కేసు నేనే డీల్ చేస్తాను. శివాజీ, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏ సంబంధం లేని కేసుల్లోనూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నేను చెల్లెల విషయంలో ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతున్నానే కదా మీ అర్థం. బట్ అంతకన్నా ముఖ్యమైనది ఆ నేరస్తుల్ని పట్టుకోవడం. మన డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలియంది కాదు. నత్తకు పెద్దన్నలు మన వాళ్ళు. ఆలస్యం చేస్తే సాక్ష్యాలు మార్చిపోతాయి. సార్, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మన లా అండ్ ఆర్డర్ పలుకుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని మా చిన్నాన్న లాంటి వాళ్ళని ఎవరో పలకరించారు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఓకే, బట్ దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. మైండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. కుక్కతోక వంకర. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు. నువ్వు అంతే, నీ జాతకం అంతే. నేను నిన్ను మార్చలేకపోయాను, కానీ నీ పోస్టును మాత్రం మార్చగలిగాను. ఇవ్వు ఆర్డర్స్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసి చూసుకో. ఎందుకు సార్, ఇది ఏమన్నా ప్రమోషనా? నాలాంటి వాడికి ఏదైనా ఒకటే. ఆ మాట నిజమే. నీలాంటి వాడికి అదే సరైన పోస్టింగ్. డిపార్ట్మెంట్ లో ఉంటూ మనస్సాక్షిగా పని చేస్తాను అని చెబితే సొసైటీలో కష్టం. అందుకే
సిన్సియర్ గా పనిచేయడానికి వీలుండే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి నేను ట్రాన్స్ఫర్ అయ్యేలా చూశాను. అక్కడ చేతులు కాలు ఆకులు పట్టుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగా నా లైఫ్ కి ప్రమోషనే. అదెలాగయ్యా? కొన్నాళ్ల పాటు ఒకే చోట పని చేస్తానన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. అందుకే ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.